అసూయ ఆరోగ్యానికి హానికరమా, మత్సరము ఎముకలకు కుళ్ళ. అసూయ అనగానే విషపు చూపు, చెడ్డ కండ్లు, ఓర్వలేనితనం, జలసి, ఇలా రకరకాలుగా మాట్లాడుతుంటాం కదా. ఈ పదాలన్నీ కూడా దాదాపు ఒకే అర్థాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. దాని అంతటికి అర్థం ఏంటంటే అసూయ, ఓర్వలేనితనం. మనలో లేనిది ఎదుటి వ్యక్తి దగ్గర మనకు కనబడింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకేమొస్తుంది? జలసి, అసూయ. అసూయ అనేది ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో మరి ఎవరో ఒకరిపై అసూయ అనేది ప్రతి మనిషి జీవితంలో ప్రతి మనిషికి కలిగేటువంటి సహజమైన విషయం. సాధారణంగా అసూయ అనేది ప్రతి సందర్భంలో ప్రతి మనిషికి కలుగుతూనే ఉంటుంది. మరొక వ్యక్తిపై అసూయ కలిగి ఉండడం అనేది సహజం. జనరల్గా ఇది ఎప్పుడు వస్తుంది అని అంటే, మనలో లేనిది ఎదుటి వ్యక్తిలో ఉందనుకోండి, వెంటనే ఏం ఫీల్ అయిపోతాం? అసూయ ఫీల్ అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇల్లు బాగోలేదు, మన ఇంటి పక్కనే ఎవడు డూప్లెక్స్ ఇల్లు కట్టాడు అనుకోండి, ఏం స్టార్ట్ అవుద్ది వీళ్ళకి? అసూయ. చిన్నగా చూస్తుంది ఓర్చుకోలేక, నీ ఇంటి నీళ్ళు నా ఇంటి మీదకి వచ్చేస్తున్నాయి, నీ ఇంటి కసు నా ఇంటి మీదకి వచ్చేస్తుంది. చిన్న విషయాల దగ్గర ఏం పెట్టుకుంటారు? గొడవ. చిన్న విషయాల దగ్గరే గొడవ పెట్టుకుంటారు. కారణం ఏంటి? గొడవకి కారణం ఏంటంటే, పైకేదో మీ ఇంటి నీళ్ళు మా ఇంటి మీదకి వస్తున్నాయనో, మీ ఇంటి కసువు మా ఇంటి మీదకి వస్తుందనో జనరల్గా పైకి అడ్డు పెడతారు కానండి, లోపల ఏముంటుందంటే వాళ్ళకి జలసి, అసూయ. మన దగ్గర లేదు, అంత మంచి బిల్డింగ్ ఆడు కట్టాడు అంటే, మన దగ్గర లేనిది ఎదుటి వ్యక్తులు కనబడినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఏమొస్తుంది? అసూయ. మరి ఈ అసూయ మన ఆరోగ్యానికి మంచిదా, మన ఆత్మీయ ఎదుగుదలకు మంచిదా అనంటే, మన ఆరోగ్యానికి మంచిది కాదు, మన ఆత్మీయ ఎదుగుదలకు కూడా మంచిది కాదు. అసూయ అంటే కేవలం మన ఆరోగ్యాన్ని మాత్రం పాడు చేసేది మాత్రమే కాదు, మన ఆత్మీయ జీవితాన్ని కూడా ఏం చేస్తుందో తెలుసా? పాడు చేస్తుంది. అంటే నీ ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకమే, నీ ఆరోగ్యానికి కూడా, నీ పరిపూర్ణమైన సంపూర్ణమైన ఆరోగ్యానికి కూడా ఆటంకమే. అంటే అసూయ వలన రెండు నష్టాలు జరుగుతున్నాయి. నీ ఆరోగ్యం పాడైపోద్ది, నీ ఆత్మీయ ఎదుగుదల కూడా నాశనం అయిపోతుంది, తగ్గిపోతుంది. ఈ రెండిటిని నాశనం చేసేదే అసూయ. కనుక అసూయ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎట్టి పరిస్థితుల్లో అసూయ మన మనస్సులోనికి దరి చేరనివ్వకూడదు. మన మనస్సులో అసూయ గూడు కట్టుకుందో, మన మనస్సులో అసూయకు చోటిచ్చామో, నీ పతనం ప్రారంభమైనట్టే. నీ పతనం ఆరంభం అవుతుంది. నీ మనసులో ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిపై అసూయ పడతావో, అప్పుడే నీ పతనం ప్రారంభమైపోతుంది. అసూయ వలన వారి జీవితాలను ఎలా నాశనం చేసుకున్నారో బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ అసూయ వలన జరిగిన అనర్థాలేంటో మనం ఆరా తీస్తే, వెలికి తీస్తే ఈ అసూయ ఎంత ప్రమాదమో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఈ భూమిపై మొట్టమొదటి మరణం దేని వలన జరిగిందో తెలుసా? మొట్టమొదటి మరణం లేదా మొట్టమొదటి హత్య దేని వలన జరిగిందంటే అసూయ వలనే. ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా మరణించిన వ్యక్తి ఎవరు? హత్య చేయబడిన వ్యక్తి ఎవరు? హేబెలు. హేబెలుని కయీను ఎందుకు చంపాడు? చూడండి, ఆదికాండము. ఈ కయీన్ని హేబెలు ఎందుకు చంపాడో చూడండి. ఆదికాండము 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయం
5వ వచనం చూడండి ప్రియులారా. కయీనును అతని అర్పణలను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయీను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో అంటున్నాడు, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయీను తన తమ్ముడైన హెబెలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హెబెలు మీద పడి అతనిని చంపెను. కయీను చంపేశాడండి హెబెల్ని. ఎందుకు చంపేశాడు అనంటే, కయీను హెబెలు ఇద్దరు దేవునికి అర్పణ అర్పించారు. కయీను అర్పణ అర్పించాడు, హెబెలు అర్పణ అర్పించాడు. కానీ వీళ్ళిద్దరిలో ఎవరి అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు? హెబెలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు, కయీను అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు. అక్కడ అర్పించిన వాటికంటే దేవుడు ఏం చూశాడంటే అర్పించే మనసు చూశాడు. కయీను మంచి మనసుతో అర్పించలేదు, కానీ హెబెలు మంచి మనస్సుతో అర్పణ అర్పించడం వలన కయీనుకి హెబెలుమై ఏం పుట్టింది? అసూయ. దేవుడు నా అర్పణ లక్ష్య పెట్టలేదు, నా తమ్ముడైన హెబెలు అర్పణను లక్ష్య పెట్టాడా? వెంటనే స్టార్ట్ అయిపోయింది కయీనుకి మనసులో ఏంటి? అసూయ. అసూయ ప్రారంభమైపోయింది. ప్రారంభమై ఇక చంపాలని ఆలోచించి, ఏమండి, పొలములో ఉన్నప్పుడు తనతో మాట్లాడుతూ ఏం చేశాడు? చంపేశాడు. కయీను హెబెల్ని చంపడానికి కారణం ఏంటంటే జెలసీ, అసూయ. అసూయతో కయీను హెబెల్ని చంపాడు. చంపిన తరువాత కయీను ఏమన్నా బాగుపడ్డా? కయీను జీవితం ఏమైపోయింది? కయీను జీవితం ఏమైపోయింది? దేశదిమ్మరైపోయాడు. ఏమైపోయాడు? దేశదిమ్మరైపోయాడు. యోసేపు గురించి మనకు తెలుసు. యోసేపు అన్నలు యోసేపుపై పగపట్టారు. ఎందుకు పగపట్టారు చెప్పండి? చూడండి, ఇదే ఆదికాండము. కొంచెం ముందుకెళ్ళండి, 37వ అధ్యాయం. ఇదే ఆదికాండం. ఏమండి, యోసేపు సందర్భం. ఇదే ఆదికాండం 37వ అధ్యాయం 4వ వచనం చూడండి. 37వ అధ్యాయం 4వ వచనం, 3వ వచనం చూడండి, బాగుంటుంది. ఇదే ఆదికాండము 37వ అధ్యాయం 3వ వచనం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. చూసారా? ఏంటి? ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు ఎవరంటే యోసేపు. అందరికంటే చిన్నవాడు. అందరికంటే చిన్నవాడు గనుక యోసేపును ఇశ్రాయేలు బాగా ప్రేమించాడు. ఏమండి, తన తమ్ముణ్ణి తన తండ్రి ఎప్పుడైతే బాగా ప్రేమిస్తున్నాడో అన్నలు చూసి ఓర్వలేకపోయారు, తట్టుకోలేక అతని మీద ఏం చేశారు? పగపట్టి ఎక్కడో వృద్ధాప్యమందు ఉన్నటువంటి ఇశ్రాయేలు మందలు కాయడానికి వెళ్ళిన తన అన్నల యొక్క యోగక్షేమాలు కనుక్కొని రమ్మని యోసేపును పంపిస్తే కనీసం యోసేపు యొక్క యోగక్షేమాలు కూడా అడగలేకపోయారట వాళ్ళు. అంటే, తమ్ముడు బాగున్నావా? ఎప్పుడు వచ్చావు? మన ఇంటికి మన తమ్ముడు వచ్చాడు అనుకోండి, అనుకోకుండా మన ఇంటికి మన తమ్ముడు వచ్చినప్పుడు ముందు మనం ఏం చేస్తాం చెప్పండి? తమ్ముడు బాగున్నావా? ఇదే రావడమా? ఇప్పుడే వచ్చావా? బాగున్నారా ఇంట్లో అంతా? అంటే దీన్ని ఏమంటారంటే యోగక్షేమాలు. కనీసం యోగక్షేమం కూడా అడగలేకపోయారంట.
కనీసం నోటి నుండి బాగున్నావా తమ్ముడు అని కూడా అనలేకపోయారు అని అంటే అతని మీద ఏ రేంజ్లో పగ పెంచుకున్నారో ఆలోచించండక. ఆ స్థాయిలో పగ పెంచుకున్నారండి. పగ పెంచుకొని ఏం చేశారంటే చంపేయాలని ప్లాన్ చేశారు. చంపేయాలని ప్లాన్ చేసినప్పుడు వాళ్ళ అన్నల్లో ఒక అన్న అడ్డుకొని, ఇతన్ని చంపితే మనకు వచ్చే ప్రయోజనం ఏంటి ఆలోచించాడు. మొత్తానికి వీళ్ళు కూడా ఏం ఆలోచించారంటే, ఇతన్ని చంపితే మనకు వచ్చే ప్రయోజనం ఏంటి, ఇతను చంపడం కంటే అదిగో మార్గము గుండా వెళుతున్నారే వారికి అమ్మేస్తే కొంచెం డబ్బులైనా వస్తాయి అని ఆలోచించి ఏం చేశారంటే వాళ్ళకి అమ్మేశారు. యేసోపుని కొంత వెలకి ఏం చేశారు, అమ్మేశారు. వాళ్ళు వెళ్ళి అతన్ని మరలా ఎక్కడ వదిలేశారు అని అంటే ఐగుప్తులు విడిచిపెట్టేశారు. అండ్ ఐగుప్తులు విడిచిపెట్టేశారు. ఐగుప్తులో విడిచిపెట్టేసిన తర్వాత యేసోపుకి ఒక వరం ఉంది. అదేంటంటే కళలు, ఆ కళల యొక్క భావం చెప్తాడు. యేసోపుకున్న ఆ వరం ఏంటంటే, దేవుడిచ్చిన వరం, కళలు చెప్తాడు, ఆ కళల యొక్క భావాలు చెప్తాడు. ఆ టైంలో రాజుకు మరొక కళ వస్తుంది. ఇదిగో నాకు ఒక కళ వచ్చింది, 7 బలమైన ఎద్దులు వచ్చాయి, బలహీనమైన ఎద్దులను మింగేసాయి. ఇట్లా ఏదో కళ వస్తుంది. ఆ కళ అంతా చెప్తాడు దావీదుకి, క్షమించండి యేసోపుకి. ఆ కళ అంతా చెప్పగానే యేసోపు దానికి భావం చెప్తాడు. ఇదిగో రాజా, రాబోయే 7 సంవత్సరాలు పంట విస్తారంగా పండుతుంది, కానీ ఆ తర్వాత 7 సంవత్సరాలు మన రాజ్యానికి ఏమొస్తుందో తెలుసా, కరువు వస్తుంది. ఇప్పుడు మరి ఆ కరువును మనం అధిగమించాలి అని అంటే, ఆ కరువు బారిన మనం పడకుండా ఉండాలంటే, ఆ 7 సంవత్సరాలు మన రాజ్యాన్ని కాపాడాలి అని అంటే మనం ఏం చేయాలి అని అడుగుతాడు యేసోపుని. రాజు అడిగినప్పుడు ఆ రాజుకి యేసోపు మంచి సలహా ఇస్తాడు. రాజా, ఈ 7 సంవత్సరాలు పంట బాగా పండుతుంది కదా, అందులో ఎక్కువ మోతాదులో పంటను మనం ఏం చేద్దాం, స్టోర్ చేద్దాం, దాచిపెడదాం. ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు వస్తుంది కదా, పంటలు పండవు కదా, అప్పుడు మనం స్టోర్ చేసిన ఇది ఏదైతే ఉందో ధాన్యాన్ని అప్పుడు మనం రాజ్య ప్రజలకు ఇచ్చేద్దాం. అప్పుడు ఈ కరువు బారి నుండి మన రాజ్యాన్ని మనం రక్షించుకోగలుగుతాం రాజా అనగానే రాజు వెరీ గుడ్, మంచి ఆలోచన చెప్పావు యేసోపు, అర్జెంటుగా దాన్ని అమలుపరచండి అంటాడు. అమలు చేస్తారు. 7 సంవత్సరాలు ధాన్యం బహు సమృద్ధిగా పండింది. అంతా తీసుకొచ్చి ప్రజలు రాజువాట రాజుకి ఇచ్చేస్తుంటారు. అదంతా యేసోపు ఏం చేస్తాడు, స్టోర్ చేస్తాడు. ఇప్పుడు 7 సంవత్సరాలు కరువు వచ్చింది. చుట్టుపక్కల అన్ని దేశాలలో కరువు వచ్చింది. ఏం చేయాలో అర్థం అవట్లేదు. ఇప్పుడు కరువు ఎవరి దగ్గర కూడా వచ్చిందంటే, ఇప్పుడు యేసోపు నమ్మేశారు కదా, మిగిలిన యేసోపు అన్నలు, తన తండ్రి అయిన ఇశ్రాయేలు, వీళ్ళంతా ఉంటున్నారు కదా ఒక ప్రాంతంలో. ఆ ప్రాంతంలో కూడా ఏమొచ్చిందంటే కరువు వచ్చింది కనుక ఇప్పుడు ధాన్యం కావాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఐగుప్తు దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడట, ఒక రాజు ఉన్నాడు కదా, ఆ రాజు ధాన్యాన్ని స్టోర్ చేశాడట. ఆ రాజు కింద ఒక వ్యక్తి ఉన్నాడట, తను మిగిలిన వాళ్ళకు కూడా ధాన్యాన్ని పంచుతున్నాడట అని తెలియగానే ఇశ్రాయేలు ఏం చేస్తాడంటే, తన తండ్రి ఇదిగో నాయన మీరు వెళ్ళి కొని తెమ్మంటాడు. అన్నలు పంపిస్తాడు. వచ్చిన వారు అన్నలని ఎవరికి అర్థమైంది, యేసోపుకి అర్థమైంది. కానీ అన్నలు యేసోపును గుర్తుపట్టలేకపోయారు. కానీ వచ్చింది మా అన్నలే అని యేసోపుకు తెలిసిపోయింది. ఇక యేసోపు మిగిలిన వాళ్ళకు కూడా చూడాలి అని ఒక ఆలోచనతో ఏదో మీరు దొంగలు అన్నట్లుగా ఒక దేశ సమాచారాన్ని మరొక దేశానికి చేరవేస్తుంటారు చూసారా, గూఢచారులు అన్నట్టుగా ఒక అబద్ధం ఆడి ఇంటి దగ్గర ఉన్న మరొక సహోదరుని కూడా తెప్పించుకోవాలన్న ఆలోచనతో ఒక ప్లాన్ వేస్తాడు, ఒక పథకం పన్నుతాడు. మొత్తానికి వీళ్ళు గూఢచారులను ఒక ముద్ర వేస్తాడు. లేదు ప్రభు, మేము గూఢచారులం కాదు, మా తండ్రి పలానా, మేము ఇంతమంది సహోదరులు అనగానే, అలా అయితే చిన్నవాడు ఏమైపోయాడు, మీకు మరొక సహోదరుడు ఉండాలి కదా, అతను ఏమైపోయాడు అనగానే అతను చచ్చిపోయాడు అని చెప్తారు. చచ్చిపోయాడు. మరి ఇంకో వ్యక్తి ఉండాలి అనగానే ఆ వ్యక్తి ఇంటి దగ్గర ఉన్నాడు. అయితే మీరు వెళ్ళి ఆ వ్యక్తిని తీసుకొస్తే తప్ప నేను మిమ్మల్ని నమ్మను. ఒక వ్యక్తిని ఎక్కడే పెట్టి మీరు వెళ్ళి రండి అని అంటాడు.
ఒక వ్యక్తిని, వాళ్ళ అన్నల్లో ఒక వ్యక్తిని రాజు దగ్గర విడిచిపెట్టి వీళ్ళు వెళ్ళేసి వస్తారు. మరలా వస్తాడు. జరిగే ఈ సందర్భం అంతా మీకు తెలుసు. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, యోసేపుపై పగపట్టి అన్నలు చంపాలని చూశారు. చంపితే ఏంట్లో వచ్చిన ప్రయోజనం అని చెప్పేసి మార్గంలో పోతున్న కొంతమందికి కొంత వెలకేం చేశారు, యోసేపుని అమ్మేశారు. అసూయ వలన అమ్మేశారు. కానీ ఈరోజు అదే యోసేపు కాళ్ళపై అదే అన్నలు ధాన్యం కోసం పడాల్సి వచ్చింది. చూడండి, ఇదే ఆదికాండము 42వ అధ్యాయం. ఏమండి, ఇదే ఆదికాండం 42వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఇదే ఆదికాండము 42వ అధ్యాయం 6వ వచనం చూడండి. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములను నేలను మోపి అతనికి వందనము చేసిరి. యోసేపు తన సహోదరులు చూసి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనబడి వారితో కఠినముగా మాట్లాడి మీరెక్కడి నుండి వచ్చితిరని వారిని అడిగెను. అందుకు వారు ఆహారము కొనుటకు కనాను దేశము నుండి వచ్చితమనిరి. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టను కానీ వారతన్ని గుర్తుపట్టలేదు. యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలను జ్ఞాపకం చేసుకొని మీరు వేగుల వారు ఈ దేశము గుట్టు తెలుసుకొన వచ్చితిరని వారితో అనగా వారు లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితిమి. మేమందరము ఒక మనుష్యుని కుమారులము. మేము యథార్థవంతులమే గాని నీ దాసులమైన మేము వేగుల వారము కామని అతనితో చెప్పిరి. అయితే అతడు లేదు, ఈ దేశము గుట్టు తెలుసుకొనుటకై వచ్చితిరని వారితో నేను. అందుకు వారు నీ దాసులమైన మేము 12 మంది సహోదరులము, కనాను దేశములోనున్న ఒక మనుష్యుని కుమారులము. ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్ద ఉన్నాడు, ఒకడు లేడు అని ఉత్తరం ఇచ్చిరి. అయితే యోసేపు మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే, దీని వలన మీ నిజము తెలియబడును. ఫరో జీవముతోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే కానీ మీరిక్కడ నుండి వెళ్ళకూడదు. మీ తమ్ముడిని తీసుకొని వచ్చుటకు మీలో ఒకరిని పంపుడి, అయితే మీరు బంధింపబడి ఉందురు. అట్లు మీలో సత్యం ఉన్నదో లేదో మీ మాటలు శోధింపబడును. లేని ఎడల ఫరో జీవముతోడు మీరు వేగుల వారని చెప్పి వారిని 3 దినములు చెరసాల్లో వేయించెను. 3వ దినమున యోసేపు వారిని చూసి నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయడి. మీరు యథార్థవంతులైతిరా, మీ సహోదరులు ఒకడు ఈ చెరసాల్లో బంధింపబడవలెను. మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువు తీరుటకు ధాన్యము తీసుకొని వెళ్ళిపోండి. మీ తమ్ముణ్ణి నా యొద్దకు తీసుకొని రండి. అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పాను. వారు అట్లు చేసిరి. ఏమండి, చూసారా? యోసేపుపై పగతో యోసేపును చంపాలని చూసిన అన్నలు చివరికి ఎవరి కాళ్ళ మీద పడ్డారు? ధాన్యం కోసం యోసేపు కాళ్ళ మీదే పడాల్సి వచ్చింది. యోసేపు అంతకంతకు ఏమైపోయాడు? అభివృద్ధి చెందాడు. ఎక్కడో గొర్రెలు కాసుకునే స్థాయి నుంచి ఈరోజు రాజు కింద ఒక మంచి అధికారంలో ఉండే స్థాయికి ఎదిగాడంటే యోసేపు అలా పైకెక్కాడు, పైకెత్తబడ్డాడు. వీళ్ళేమైపోయారు? యోసేపు మీద అయితే పగపట్టారో ఆ యోసేపు కాళ్ళ మీదే పడేటట్టు చేసాడు దేవుడు. అంటే మీరు ఎవరి మీదైతే అసూయ పెంచుకుంటారో, ఎవరి మీదైతే అసూయ పడతారో వారి కాళ్ళ మీద దేవుడు మిమ్మల్ని పడేస్తాడు. ఎవరి మీద అసూయ పెట్టుకోకండి. అలానే కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 16వ వచనం కూడా చూడండి. త్వరగా కీర్తనల గ్రంథము 106వ అధ్యాయం 16వ వచనం. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 16వ వచనం. వారు తమ దండు పాలెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోనందును అసూయపడిరి. భూమి నెరవిడిచి దాతానును మృంగెను, అది అబీరాము గుంపును కప్పివేసెను, వారి సంఘములో అగ్ని రగిలెను. కోరాహు, దాతాను,
అభిరాములు ఎవరి మీద అసూయ పడ్డారట? మోషే మీద, అహరోనుల మీద. మోషే అహరోనులు ఎవరింతకి? మోషే అహరోనులు ఎవరు? ఏమండి, వీళ్ళందరి పక్షమున దేవుని దగ్గరికి వెళ్ళేవాళ్ళండి వాళ్ళు. మోషే తర్వాత ఇశ్రాయేలీల జనాంగాన్ని నడిపించడానికి పుట్టిన నాయకుడు ఎవరు? యెహోషువ. ముందు మోషే, అహరోను, ఆ తర్వాత యెహోషువ. అయితే ఈ మోషే అహరోనులు ఇశ్రాయేలీల జనాంగాలకు నాయకులుగా ఉన్నప్పుడు కోరాహు, దాతాను, అబీరాము ఈ కుటుంబాలు ఏం చేశాయంటే వారిపై ఏం పడ్డారు? అసూయ పడ్డారు. వారిపై అసూయ పడ్డం వల్ల ఏం జరిగింది? భూమి నెరవిడిచేను. అంటే వారితో పాటు వారి కుటుంబాలు కూడా సర్వనాశనమైపోయాయి. అంటే అసూయ పడితే, అసూయ నీ మనసులోనికి వస్తే నీవు మాత్రమే కాదు, నీ వలన నీ కుటుంబం కూడా ఏమైపోతుంది? సర్వనాశనమైపోతుంది. అంతే కదండి. ఈరోజు అసూయ వలన ఒక వ్యక్తిని మరొక వ్యక్తి చంపాడు అనుకోండి, కుటుంబం కూడా ఎలా సఫర్ అవుతుందో చెప్తాను మీకు. ఇప్పుడు ఒక వ్యక్తి మరొక వ్యక్తిపై అసూయ పెంచుకున్నాడు. అసూయ పెంచుకొని ఆ వ్యక్తిని చంపేశాడు. చంపేసిన తర్వాత పోలీస్ యంత్రాంగం ఊరుకుంటుందా? ఊరుకుంటారమ్మా? దర్యాప్తు చేసి ఎట్టకేలకు నిందితుడిని పట్టుకుంటారు. నిందితుడిని పట్టుకున్న తర్వాత పోనీలనైనా మంచి పని చేసావు అని ముద్దెట్టుకుంటారా? ఏం చేస్తారు? నువ్వు నరహత్య చేసావు కనుక నువ్వు చేసిన తప్పుకు నువ్వేమనుభవించాలి? శిక్ష అనుభవించాలి. తప్పు చేసింది నువ్వు శిక్ష అనుభవిస్తావు. కానీ నువ్వు జైలుకు వెళ్ళి నువ్వు శిక్ష అనుభవిస్తుంటే నువ్వు జైల్లో ఉండడాన్ని చూసి నీ కుటుంబ సభ్యులు తట్టుకోలేక బాధతో ఆ కుటుంబం అంతా ఏమైపోతుంది అంటే వాళ్ళు కూడా ఎన్ని బాధలు పడతారండి. కుటుంబ యజమానుడు జైల్లోనికి వెళ్ళిపోయాడు అనుకోండి, తన భార్య పరిస్థితి ఏంటి? తన పిల్లల పరిస్థితి ఏంటి? తాను జైలుకు వెళ్ళిపోయి తను అక్కడ శిక్ష అనుభవిస్తుంటే తాను లేని లోటు వలన ఎక్కడ వీళ్ళే అనుభవిస్తారు? కష్టాలు అనుభవిస్తారండి. అంటే నీ మనసులో పుట్టే ఒక అసూయ వలన నీవు మాత్రమే శిక్ష అనుభవించడం లేదు. నీ మనసులో పుట్టే అసూయ వలన నీ కుటుంబం కూడా ఏమైపోతుంది? కష్టాల పాలవుతుంది. ఇలా బైబిల్ చరిత్ర అంతా మీరు చూడండి. అసూయపడిన వారి జీవితాలే నాశనమయ్యాయి తప్ప ఎవరి మీదైతే అసూయపడ్డారో వారి జీవితాలు నాశనమైనట్టుగా బైబిల్లో మనకు కనబడదు. కయీను హెబెలుపై అసూయపడ్డాడు. ఎవరి జీవితం నాశనమైపోయింది? కయీను జీవితం నాశనమైపోయింది. దాతాను, కోరాహు, అబీరాము కుటుంబాలు మన మోషే అహరోనులపై అసూయపడ్డారు. ఎవరి కుటుంబాలు నాశనం అయిపోయాయి? వీళ్ళ కుటుంబాలే నాశనం అయిపోయాయి. యేసేపు అన్నలు యేసేపుపై పగ పెట్టుకున్నారు, అసూయతో నిండుకొని ఉన్నారు. చివరికి యేసేపు కాళ్ళకి ఎవరు నమస్కరించారు? యేసేపు కాళ్ళ మీద ఎవరు పడ్డారు? వీళ్ళే పడ్డారు. ఇంకా సమూయేలు మొదటి గ్రంథం, దావీదు సందర్భం కూడా చూద్దామండి. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. ఏమండి? సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం నుంచి చూడండి. దావీదు ఫిలిష్తీని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు
శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలనకు ఇంపుగానున్నందున అతడు బహు కోపము తెచ్చుకుని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలదనియు స్తుతిలి పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఏమండి, గొల్యాతు దావీదు సందర్భం మీ అందరికీ తెలుసు. 6 అడుగుల ఆజానుభావుడు గొల్యాతు యుద్ధ భూమిలో నిలబడి సవాలు విసురుతున్నాడు. భయపడుతున్నారు ఆ గొల్యాతు మీదకు వెళ్ళాలంటే. యుద్ధం చేయడానికి వెళ్ళిన వీళ్ళు ఇశ్రాయేలీల సైన్యం ఫిలిస్తీన్ల దండులో ఒకడిని చూసి భయపడుతున్నారు. దిగటం లేదు యుద్ధ రంగంలోకి. వాడు మాట్లాడుతున్న మాటలు చూసి తట్టుకోలేకపోయాడు దావీదు. సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు నా దేవుణ్ణి అంటాడా అని తట్టుకోలేకపోయాడు. చిన్నపిల్లడు దావీదు, అప్పటికి చిన్నపిల్లవాడుగా ఉండి తట్టుకోలేక యుద్ధ భూమిలోకి దిగాడు. యుద్ధ భూమిలోనికి దిగి ఒకే ఒక్క రాయితో ఏం చేశాడు? చంపేశాడు. యుద్ధాలు చేసిన సైన్యమే అవతల ఫిలిస్తీన్ల దండులో ఉన్న గొల్యాతును చూసి భయపడుతుంటే, దావీదు దేవుణ్ణి అంటున్న మాటలు చూసి తట్టుకోలేక దిగిపోయాడు దండులోనికి. నా వెనక దేవుడు ఉన్నాడు, నేను మందను కాస్తున్నప్పుడు తోడేలు సింహముల బారి నుండి నా మందని నేను కాపాడాను, వాటి బారి నుండి దేవుడు నన్ను కాపాడాడు కదా, వాటి బారి నుండి కాపాడిన నా దేవుడు వీడి బారి నుంచి కూడా నన్ను ఏం చేస్తాడు? కాపాడతాడు అన్న దేవుడిపై నమ్మకంతో, ధైర్యంతో అందరూ భయపడుతున్న ఆ టైంలో యుద్ధ రంగంలోనికి దిగాడండి. గొల్యాతుపై గెలిచాడు. యుద్ధం గెలిచాడు. గొల్యాతును సంహరించాడు. అలా సంహరించి వస్తున్న దావీదుని చూసి ఏమంటే, అప్పుడుకున్న ఇశ్రాయేల్లో స్త్రీలంతా ఉన్నారు కదా, వీళ్ళంతా వాయిద్యాలతో నాట్యాలతో ఊరేగింపుగా దావీదుని తీసుకొస్తూ ఏమని స్తుతులు పాడారు? దావీదు 1,000 కొలది. దావీదు ఎవరు? ఒక కామన్ మ్యాన్, సామాన్యమైన వ్యక్తి. దావీదు 10,000 కొలది అని, ఒక రాజును 1,000 కొలది అని దావీదు కంటే రాజుని ఏం చేశారు? తగ్గించి మాట్లాడారు. తగ్గించి మాట్లాడితే ఏంటి? ఇప్పుడు అక్కడ వచ్చిన నష్టం ఏంటి చెప్పండి? తగ్గించారు. ఓకే, నిజమే. అయితే ఏంటి? నీ జనాంగం, నీ దండు భయపడ్డారు గొల్యాతుతో యుద్ధం చేయడానికి. కానీ దావీదు ఏ భయం లేకుండా, సాధారణమైన ఒక చిన్నవాడిగా ఉన్నప్పటికీ దేవుని పక్షమున నిలిచి యుద్ధం గెలిచాడు. వాళ్ళు స్తుతులు పాడారు. ప్రాబ్లం ఏంటి? నువ్వు కూడా భయపడ్డావు. గొల్యాతును చూసి నువ్వు కూడా భయపడ్డావు. కానీ దావీదు వెళ్ళి యుద్ధ రంగంలో నిలబడ్డాడు. నీకంటే 1,000 రెట్లు బెటరే దావీదు. తప్పేముంది? నిజమే, వాళ్ళు పాడింది. కానీ దాన్ని సౌలు ఏం చేసుకోలేకపోయాడు? ఆకలింపు చేసుకోలేకపోయాడు, ఓర్చుకోలేకపోయాడు. రాజుగా ఉన్న నేను 1,000 కొలదేంటి, ఒక సర్వసాధారణమైన వ్యక్తి వాడు 10,000 కొలదేంటి? ఇదేదో మొత్తానికి తేడాగా ఉంది. ఇతడు నా దగ్గర నుంచి రాజ్యం తప్ప ఇకేం తీసుకుంటాడు? రాజుగా నాకు ఆపోజిషన్గా నిలబడతాడేమో. అసూయ వచ్చేసిందండి. అసూయతో దావీదును చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ దావీదు తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. దావీదు సౌలు చేతికి చెక్కడం లేదు. సౌలు ఎన్నోసార్లు చంపాలని చూస్తున్నాడు దావీదుని. కానీ దావీదును దేవుడు ఏం చేస్తున్నాడు? తప్పిస్తున్నాడు. అలా దావీదుపై విషపు చూపు నిలిపిన సౌలు చివరికి తన కత్తిపై తానే పడి చనిపోవలసిన పరిస్థితి. చూడండి, 2 సమూయేలు గ్రంథం. దావీదుపై విషపు చూపు నిలిపిన సౌలు పరిస్థితి ఏమైందో చూడండి. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నేరసిల్లెను. ఏమైపోయింది? దావీదు కుటుంబం ప్రబలింది, సౌలు కుటుంబం అంతకంతకేమైపోయింది? నేరసిల్లిపోయింది. తన కత్తిపై తానే పడి చనిపోతాడండి. తన కత్తిపై తానే పడి చనిపోతాడు. ఒకసారి 1 సమూయేలు గ్రంథం
ఏమండి? మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయానికి రండి. 30వ అధ్యాయం 31వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం 2వ వచనం చూడండి. సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువాను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోవచుండగా అతడు అంబులు వేయి వారి కంటపడి వారి చేత బహు గాయములు నొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగూ చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడేను. ఎవరు పడ్డారు? దావీదుపై విషపు చూపు నిలిపిన సౌలు పరిస్థితి ఏమైంది? చివరికి తన కత్తిపై తానే పడి చనిపోవలసిన పరిస్థితి. చూసారా అసూయ ఎంత దూరం తీసుకొచ్చిందో? దావీదుపై అసూయ పడ్డాడు, చివరికి ఏమైపోయాడు? తన జీవితాన్ని, తన కుటుంబాన్ని ఏం చేసుకున్నాడు? సర్వనాశనం చేసుకున్నాడు. ఏమండి? అలానే ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం మరొక సందర్భం కూడా చూద్దాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఎస్తేరు గ్రంథము, ఏమండి? ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళూని హామానుకు నమస్కరించిరి. మొర్దకై వంగకయు నమస్కారము చేయకయు నుండగా రాజుగుమ్మమునున్న రాజసేవకులు, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతిదినం అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాటను చెవిన పెట్టకపోయిన గనుక వారు మొర్దకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని దానిని హామానుకు తెలిపిరి. ఏలయనగా అతడు, నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. మొర్దకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూసినప్పుడు బహు కోపగించి మొర్దకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమనించి మొర్దకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకుని అహష్వేరోషు యొక్క రాజ్యమంతట నుండి మొర్దకై స్వజనులకు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించెను. ఇది ఎంత దౌర్భాగ్యం అంటే, రాజు తన కింద ఒక మంచి పొజిషన్ ఇచ్చాడు. ఎవరికి? హామానుకి. ఈ హామాను అలా వీధుల్లో వెళుతున్నప్పుడు అందరూ హామానికి ఏం చేయాలి? నమస్కరించాలా. రాజగుమ్మంలో ఉన్న సేవకులు అందరూ నమస్కరించాలా. అలా అందరూ నమస్కరిస్తుంటే, వంగి అందరూ నమస్కరిస్తుంటే ఒక్కడు మాత్రం నమస్కరించకుండా అలా నిలబడిపోతున్నాడట. ఎవడా వ్యక్తి? మొర్దకై. రాజగుమ్మంలో ఉన్న రాజసేవకులు అందరూ చెప్పారు, బాబు నువ్వెందుకు రాజాజ్ఞను మీరుతున్నావు? రాజే ఇచ్చాడు కదా అతనికి ఆ అధికారం, మరి రాజుకు లోబడినప్పుడు మనం కూడా అతనికి లోబడాలి కదా, నువ్వెందుకు ఆజ్ఞను మీరుతున్నావు అని అడిగారు. అలా అడుగుతూ వచ్చారట. అంటే ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, ఎన్నిసార్లు అడిగారో తెలియదు, అడుగుతూ వచ్చానని ఉంది అక్కడ. అడిగారు అంటే కొన్నిసార్లు అడిగారు. కొన్నిసార్లు అడిగిన తర్వాత వాళ్ళు అడిగే ప్రతిసారి మొర్దకై వాళ్ళకేమని సమాధానం చెప్తున్నాడంటే, నేను యూదుడను. నేను ఎవరిని? యూదుడను. నేను నా దేవునికి తప్ప నేను ఎవరికి నమస్కరించను, మొక్కను, గనుక నేను ఈ పని చేయజాలను అనగానే వీళ్ళు, మనం ఎన్నిసార్లు చెప్పినా వీడు ఈ మాట వింటలేదు, పోనీ హామానుకు చెబితే ఏమైనా వింటాడేమో, అసలు వాడు నేను మొక్కను అంటున్నాడు కదా, ఈ మాట మీద నిలబడతాడో లేదో చూద్దాం, వీడు ఎంతవరకు నిలబడతాడు ఈ మాట మీద చూద్దామని చెప్పి వీరు రాజసేవకులు ఏం చేశారంటే హామానుకు ఆ విషయం చెప్పారు. అప్పుడు హామాను ఏమని ప్లాన్ చేశాడు? అందరూ నమస్కరిస్తున్నారు, సరే వాడు ఒక్కడే కదా, పోనీ వదిలే, లేదా దగ్గరికి పిలిచి, ఏంటి మొర్దకై అందరు నమస్కరిస్తున్నారు నాకు, నువ్వెందుకు నమస్కరించడం లేదని అడిగితే బాగుండేది. అతను ఏదో సమాధానం చెప్పేవాడు. ఇంకెప్పుడు అలా చేయక మొర్దకై నమస్కరించు, లేదా నమస్కరించడానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి?
నేను యూదుడిని, నేను అందరికి మొక్కను అని ఒకవేళ మొర్తకాయ చెప్పాడు అనుకోండి, సరే వదిలేయండి అయినా, వాళ్ళకి ఏదో ఆచారాలు ఉన్నాయి, జనాలు అందరూ మనల్ని మొక్కుతున్నారు కదా, ఆఫ్టర్ ఆల్ వాడు ఒక్కడ మొక్కపోతే మనకేంటి వచ్చిన నష్టం, తీసి వదిలేయి అంటే ఆడి జీవితం బాగుండేది. నిజంగా అండి, మొర్తకాయని క్షమించి విడిచిపెట్టినట్లయితే హామాను జీవితం బాగుండేది. కానీ హామాను గర్వంతో, అహంకారంతో, పొగరుతో ఏం చేశాడో తెలుసా? నువ్వు యూదుడవైతే నాకు మొక్కవా అంటే వీడొక్కడిని చంపితే కుదరదు. వీడిని చంపడం నా దృష్టిలో చాలా చిన్న విషయం. వీడిని చంపడం కాదు, ఒక వీడే కాదు, ఆ జాతి మొత్తం కూడా అలానే ఉంటారుగా, వాళ్ళు ఎవరికి నమస్కరించారు కదా. ఇంకా అలాంటప్పుడు వీడిని మాత్రమే కాదు, ఆ జాతిని కూడా మనం ఏం చేయాలి? నాశనం చేయాలి, హతమార్చాలి, చంపాలని ఒక కుట్ర పన్నాడు, అసూయ పెంచుకున్నాడు. ఇప్పుడు ఇంత కుట్ర పన్నిన తర్వాత ఏదో రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజా ఏదేదో తనకి చెప్పాల్సినవన్నీ చెప్పాడు. రాజా అదిగో నీ మాట లెక్క చేయని ఒక జనాంగం ఉంది, నీ మాట పెడచెవిని పెట్టని ఒక జనాంగం ఉంది, అదిగో పలానా జనాంగం, ఆ జనాంగం వల్ల ఎప్పటికైనా రాజ్యానికి ప్రమాదమే, కనుక ఆ జనాంగాన్ని మనం ఏం చేయాలంటే సంహరించేద్దాం అని రాజముద్రతో ఏమండి తాకీదులు తీసుకునే రాజ్యాలన్నిటికీ పంపేస్తాడు. రాజ్యాలన్నిటికీ పంపించడానికి, యూదులను సర్వనాశనం చేయాలనుకోవడానికి, యూదులను చంపాలని అనుకోవడానికి అసలు కారణం ఏంటి? అసలు ఎందుకు అప్పటి వరకు లేని ఆలోచన హామానికి అప్పుడు ఎందుకు వచ్చింది? కేవలం మొర్తకై నమస్కరించినందుకే. మొర్తకై మీద ఏం పెంచుకున్నాడు? పగ పెంచుకున్నాడు, అసూయ పెంచుకున్నాడు. ఇక టోటల్గా జాతినే నాశనం చేయాలనుకున్నాడు. జాతినే నాశనం చేయాలనుకున్న సందర్భంలో తాను పన్నిన కుట్రను తిప్పి కొట్టడానికి దేవుడు ఏం చేశాడంటే ఎస్తేరును వాడుకున్నాడు. ఎస్తేరు వెళ్ళింది, రాజుతో విన్నవించింది, చావుకు తెగించి వెళ్ళింది ఎస్తేరు. ఆల్రెడీ మీకు చెప్పాను ఎస్తేరు చరిత్రలో. రాజు అంతఃపురంలోనికి రాజు అనుమతి లేకుండా రాణి కానీ ఎవరైనా ప్రవేశిస్తే ఏమవుతుంది? రాజు తన చేతి దండాన్ని ఎవరి వైపు అయితే చూపిస్తాడో వారు తప్ప మిగిలిన వాళ్ళంతా ఏం చేయబడతారు? చంపబడతారు. ఇప్పుడు ఎస్తేరు రాజు పర్మిషన్ లేకుండా, రాజు అనుమతి లేకుండా కోటలోనికి ఎంటర్ అయిపోయింది, రాజు అంతఃపురంలోకి ఎంటర్ అయిపోయింది. తన ముందు రెండే దారులు ఉన్నాయి. ఒకటి, రాజు తన చేతి దండం ఎస్తేరు వైపు చూపిస్తే ఎస్తేరు బతికిపోద్ది, లేకపోతే చచ్చిపోద్ది. అంటే చావుకు సిద్ధపడి తన జాతిని కాపాడుకోవడానికి ఏం చేసింది? నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా జాతి కాపాడబడాలని డేర్ చేసి, సాహసం చేసి రాజు అంతఃపురంలోకి ఎంటర్ అయిపోయింది. ఆ తర్వాత భోజనానికి పిలవటం, రాజుని హామాను భోజనానికి పిలవడం, నీ కోరిక ఏంటి చెప్పి రాని ఎస్తేరు అనగానే మరలా ఇంకోసారి భోజనానికి రమ్మంటాం. ఆ తర్వాత చిన్నగా రాజుకు విషయం చెప్పేస్తుంది. రాజా, నీ రాణినైనా నన్ను, నా జాతిని నాశనం చేయడానికి ఒకడు కుట్ర పన్నాడా? ఎవడో కాదు, ఈ హామానే. మొర్తకాయని ఉరి తీయాలని హామాన్ ఏం చేశాడంటే ఒక ఉరికోయని చేయించుకొని పెట్టుకున్నాడు. అదే ఉరికోయకి ఎవరిని ఉరి తీయమన్నాడు? హామాన్ని ఉరి తీయమన్నాడు. చూస్తారా, ఇదే ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయానికి రండి. ఇదే ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం. ఏమండి, ఇదే ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయము 9. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చూడండి. రాజు ముందర నుండి షండులలో హర్బోనా అనొకడు ఏలినవాడా చిత్తగించుము. రాజు మేలు కొరకు మాటలాడిన మొర్తకైని ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాణ్ణి ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను. ఉరితీయండి అని చెప్పాడు. వాస్తవంగా హామాను ఆ ఉరికొయ్యను ఎవరిని ఉరి తీయాలన్నాడు? ఎవరిని ఉరి తీయాలని చేయించాడు? మొర్తకైని ఉరి తీయాలని చేయించాడు.
కానీ మొర్దకైని ఉరి తీయాలని అసూయతో చేయించిన ఆ ఉరికొయ్యకి ఎవరు ఉరి వేయబడ్డారు? హామానే. చూసారా? ఒకడి మీద అసూయతో వాడు నీకు నమస్కరించలేదన్న ఒకే ఒక కారణంతో జాతిని అంతా నాశనం చేయాలనుకుని వాడిని నాశనం చేయడానికి ఒక ఉరికొయ్యని చేయించావు. చివరికి ఆ ఉరికొయ్యకి నీవే బలైపోయావు. అంటే దీని అంతటి కారణం ఏంటి చెప్పండి? ఇంత జరగడానికి కారణం హామానులో కలిగిన చిన్న అసూయ. అంటే అసూయ ఎంత ప్రమాదం అంటే ఎంత ప్రమాదం అండి అసూయ. అసూయ ఎంత ప్రమాదం. అసూయతో చంపాలని చూశాడు మొర్దకైని. చివరికి ఆ అసూయ వలన ఆ ఉరికొయ్యకి హామానే బలైపోయాడు. ఏమండి, బైబిల్ చరిత్ర అంతా మనం చదువుతున్నప్పుడు మనం ఎవరి మీదైతే అసూయ పగ పెట్టుకుంటామో, లేదా ఎవరి మీదైతే విషపు చూపు నిలుపుతామో, ఎవరి మీదైతే చెడ్డ కళ్ళు కలిగి ఉంటామో వారి ఎదుట మనమే అవమానపరచబడతాం. మన కుటుంబాలే నాశనం అయిపోతాయి. ఇప్పుడు మీ కుటుంబాలు బాగుండాలి అనంటే, మీరు బాగుండాలి అనంటే ఎదుటి వ్యక్తులపై అసూయ పడటం మానుకోండి. ఎదుటి వ్యక్తులపై అసూయ పడటం మానుకోవాలి. ఒక మాట చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. ఒకరి ఎడల ఒకరం ఎలా ఉండాలి? వివాదం రేపకూడదు. మన మాటల వలన వివాదం పుట్టకూడదు. ఇద్దరి సహోదరుల మధ్య మనం వివాదం రేపకూడదు. ఏమంటున్నాడు? ఒకరినొకరు వివాదము రేపకయు, ఒకరి యందు ఒకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. ఇదే గలతీ పత్రిక 5వ అధ్యాయం. కొంచెం పైకి వెళ్ళండి, కొంచెం పైకి. ఇప్పుడు 26లో ఉన్నాం కదా, 19వ వచనానికి వెళ్ళండి. 19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు. ఏమంటున్నాడమ్మా? ఈ లక్షణాలన్నీ ఉంటే ఏమైపోతాం? పైన చెప్పాడే లిస్ట్. ఈ లిస్ట్లో ఏమైనా నీ మనసులో, నీ జీవితంలో ఉన్నాయనుకోండి, ఏమంటున్నాడు? వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యం స్వతంత్రించుకోవడం అంటే, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. పరలోకానికి వెళ్ళలేని జాబితాలో ఎవరెవరున్నారో చూడండి. వాళ్ళ అసూయపడే వాళ్ళు ఉన్నారా? లిస్ట్ ఏమేంటి చెప్పండి, మళ్ళీ చదవండి. ఈ లిస్ట్లో ఉన్న ఏమైనా నీలో ఉన్నాయో నీవు పరలోకానికి వెళ్ళలేవు. మరలా చదవండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, కక్ష, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఈ లిస్ట్లో ఉన్నవన్నీ కూడా పరలోకానికి వెళ్ళని జాబితా. పరలోకానికి వెళ్ళని జాబితాలో ఎవరు కూడా ఉన్నారు?
అసూయ పడేవాళ్ళు ఉన్నారు, మత్సరం పడేవాళ్ళు ఉన్నారు, కక్షలు పెట్టుకునేవారు ఉన్నారు, భేదాలు పుట్టించేవాళ్ళు ఉన్నారు. చూసారా? వీళ్ళంటే అసూయ వలన నువ్వు దేన్ని కోల్పోతావు? ఇక్కడ ఆరోగ్యాన్ని కోల్పోతావు. ఇక్కడ ఎలా ఆరోగ్యాన్ని కోల్పోతావు కూడా చెప్తాను. ఇక్కడ ఆరోగ్యాన్ని కోల్పోతావు. నీ జీవితం, నీ కుటుంబం యొక్క టోటల్, నీవు, నీ జీవితం, నీ కుటుంబం సర్వనాశనం అయిపోతాయి. ఇక్కడ నష్టపోయింది గాక పరలోకాన్ని కూడా మనం కోల్పోతాం. ప్రియులరా, ఎక్కువగా అసూయ పడే వారిలో ఆటో ఇమ్యూన్ డిజీజ్ అని ఒక రోగం వస్తుందట. ఏ రోగం? ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే మన మనసుల్లో కోపం, ద్వేషం, అసూయ, ఓవర్గా బాధపడిపోవడం, ఇలాంటివన్నీ మనం అనుభవిస్తున్నాం అనుకోండి. ఎక్కువగా బాధపడినా, ఎక్కువగా అసూయ పడినా, అదే ఏదో సామెత ఉంటుంది కదండి, ఎక్కువగా కుళ్ళుకుంటూ ఉంటారని, ఎక్కువగా ఎప్పుడు పొరుగు వారిని చూసి ఏడుస్తుంటారు, కుళ్ళుకుంటూ ఉంటారని. ఇలాంటి వారికి ఆరోగ్యాలు సరిగా ఉండవు, గుర్తుపెట్టుకోండి. చూసారా? ఎక్కువగా ఎవరైతే ఎదుటి వారిపై కుళ్ళుకుంటూ ఉంటారో, అసూయ పడుతూ ఉంటారో, మునమునలాడుతుంటారో, వాళ్ళు చూడండి ఎప్పుడు ఎక్కడికి వెళ్తుంటారు? హాస్పిటల్కి వెళ్ళిపోతుంటారు. హాస్పిటల్కి వెళ్ళిపోతుంటారు. నేను చూశానండి ఒక ఆమెను, నాకు తెలిసిన ఒక ఆమె ఎప్పుడు అసూయ పడుతుంటుంది, పక్క వాళ్ళ మీద పడి ఏడుస్తుంటుంది, కుళ్ళు, ఎప్పుడు అసూయ గొనిగిందే గొనుగుతూ ఉంటుంది అందరి మీద. చిన్న చిన్న విషయాల దగ్గర గొడవలు, చిన్న చిన్న విషయాల దగ్గర విభేదాలు, చిన్న చిన్న విషయాల దగ్గర పోట్లాటలు. నోరు తెరిచిందంటే బండబూతులు, చర్చికి వెళ్తుంది. మళ్ళా 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి వస్తుంటుంది. ఎందుకనుకున్నారు? ఎప్పుడు అసూయతో ఉన్నావనుకో, ఎక్కువగా నీ మనసులో అసూయ, బాధ, కోపం, ద్వేషం ఇవన్నీ ఉన్నప్పుడు నీ బాడీ కొన్ని ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుందట. ఆ ఎంజైమ్స్ ఎక్కువగా ఉండడం వల్ల తగిన మోతాదులో ఉంటే ఇబ్బంది లేదు, తగినట్టుగా ఉంటే ఇబ్బంది లేదు, తగిన మోతాదులో ఉంటే ఇబ్బంది లేదు. మోతాదు మించిందనుకోండి, ఆటోమేటిక్గా నీ శరీరాన్ని కాపాడవలసిన ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ ఏం చేస్తుందో తెలుసా? నీ ఎముకలను కరగదీస్తుందట. ఏం చేస్తుంది? నీ ఎముకలను కరగదీస్తుంది. పెలుసుబారిపోతుంటాయి, ఊరకూరనే ఎముకలు విరిగిపోతుంటాయి, ఊరకూరనే అనారోగ్య పాలైపోతుంటావు. దానికి కారణం ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఈ రోగం ఎందుకు వస్తుందంటే అసూయ వలన వస్తుందని చెప్పేశారు డాక్టర్స్. మరి నువ్వు అసూయ పడితే ఏమైపోతుంది? నీ ఆరోగ్యానికి నష్టం, ఆరోగ్యాన్ని కోల్పోతావు, తొందరగా చచ్చిపోతావు. నువ్వు, నీ కుటుంబం సర్వనాశనం అయిపోతారు. ఇక్కడ ఈ జీవితంలో 60 ఏళ్ల చిన్న జీవితంలో నాశనం అయిపోయింది కాక మరణించిన మరుక్షణం దేన్ని కోల్పోతాం? పరలోకాన్ని కోల్పోతాం. చూడండి నీ నష్టాలు. ఒక అసూయ వలన నీ ఆరోగ్యం పాడైపోయిందా? పాడైపోయింది. నువ్వు, నీ కుటుంబం సర్వనాశనం అయిపోతున్నాయి. మరణించిన తర్వాత పరలోకాన్ని కోల్పోతున్నావా? కోల్పోతున్నావు. ఒక అసూయ వలన ఎన్ని నష్టాలో చూడండి. మరి ఇవేవి జరగకూడదంటే, నీవు ఆరోగ్యంగా ఉండాలంటే, నువ్వు, నీ కుటుంబం బాగుండాలి అని అంటే, మరణించిన మరుక్షణ పరలోకాన్ని నువ్వు పొందుకోవాలి అని అంటే ఒక్కటే మంత్రం. అదేంటి తెలుసా? ప్రేమ. ఆత్మఫలాల్లో మొదటి ఫలం ఏంటి? ప్రేమ. ఒక్కటే మంత్రం. నువ్వు అసూయ పడ్డావా నీ సహోదరుడి మీద, నీ ఆరోగ్యం పాడైపోద్ది. నీ ఆరోగ్యం పాడైపోద్ది. నువ్వు, నీ కుటుంబం సర్వనాశనం అయిపోతారు. మరణించిన మరుక్షణం పరలోకాన్ని మిస్ అయిపోతారు. అదే ప్రేమ అనే మంత్రాన్ని ఉపయోగించేవనుకో, ప్రేమగా నువ్వు బ్రతికేవనుకో, నీ సహోదరుని మీద ప్రేమ చూపించావనుకో, ఒకవేళ నీ సహోదరుని ఎడల తప్పిదం చేసి నువ్వేం చేస్తావు? అని నవ్వుతావు. నవ్వి పోనీలే, తెలియక చేశాడు, క్షమించేద్దాం. అప్పుడేమవుతుంది? చక్కగా నవ్వితే నీ ఆరోగ్యం బాగుంటుందట. డాక్టర్లు కూడా ఏం చెప్తుంటారు? నవ్వడం చాలా మంచిదండి. అందుకే ఉదయాన్నే జాగింగ్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు కూడా ఏం చేస్తుంటారు? స్పెషల్గా ప్రత్యేకంగా ఒక చోట నిలబడి ప్రత్యేకంగా పని కట్టుకొని నవ్వుతూ ఉంటారు.
ఏంట్రా బాబు వీళ్ళు నవ్వుతున్నారు, ఏం జరిగిందని అంటే ఏమీ లేదండి, నవ్వడం వల్ల మంచి ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి బాడీలో, మన బాడీ ఆరోగ్యంగా పనిచేస్తుంది, అందుకని మాకున్న పని ఒత్తిడి వల్ల మేము డ్యూటీ చేసే దగ్గర నవ్వలేం కనుక పొద్దున్నే జాగింగ్కి వచ్చినప్పుడు నవ్వుతాం అంటున్నారు డాక్టర్లు. అంటే నవ్వు మంచిదా? మంచిది. ఎప్పుడు నవ్వుతూ ఉండండి, ఎప్పుడు నీ సహోదరుడి మీద ప్రేమ కలిగి ఉండండి, ఎప్పుడు నీ సహోదరుడిని క్షమించండి. దావీదు క్షమించాడు సౌల్ని. దావీదు కుటుంబం బాగుందా బాలేదా? అసూయపడిన సౌలు కుటుంబం ఏమైపోయింది? సర్వనాశనం అయిపోయింది. క్షమించిన దావీదు కుటుంబం ఏమైపోయింది? అలా ప్రబలుతుందట. అసూయపడిన వారు, వారి కుటుంబాలు నాశనం అయిపోతాయి. మన సహోదరుడు ఒకవేళ మన సహోదరుడు మన చంపాలని చూసినా, మన ఎడల తప్పిదము చేసిన, క్షమించిన దావీదు జీవితం ఏమైపోయింది? ప్రబలింది. అంటే నువ్వు నీ సహోదరుడు ఇలా ప్రేమ కలిగి నవ్వుతూ క్షమించావనుకో, నీ సహోదరుని ఎడల తప్పిదం చేస్తే నీ ఆరోగ్యం బాగుంటుంది. నవ్వడం వల్ల ఆరోగ్యం బాగుంటుందా? బాగుంటుంది. నీ మనసులో బాధ, లేకపోతే అసూయ, ద్వేషం, విభేదాలు ఇవేవి లేవు కనుక నువ్వేం చేయవు, ఎప్పుడు అటు ఇటు చిరుబుర్లాటం, మునమునలాటం ఏముండవు. హాయిగా ఉంటావు, నవ్వుతావు, అందరినీ కలుపుకుంటావు, కలుపుగోలుతనంగా ఉంటావు, అందరినీ పలకరిస్తావు. అప్పుడు నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ ఆరోగ్యం బాగుంటుంది, నీవు నీ కుటుంబం బాగుంటుంది. మరణించిన మరుక్షణం నువ్వేం పొందుకుంటావు? పరలోకాన్ని పొందుకుంటావు. అంటే మన సహోదరుల ఎడల మనం ఏం కలిగి ఉండాలి? క్షమాగుణం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఒకవేళ నువ్వు అసూయ పడ్డావో, అంతే కదా, కొంతమంది మనకన్నా బాగా పాట పాడుతున్నారు అనుకోండి, కొంతమంది నిజం చెప్పడానికి ఏదో ఈగో అడ్డొచ్చేస్తుంటుంది. బాగా సంఘంలో ఒక వ్యక్తి పాటలు ఎవరు బాగా పాడతారు అనగానే అదిగో పలానా ఆమె పాటలు బాగా పాడుతుందని ఒక మంచి పేరు వచ్చిన తర్వాత ఆమెను బీట్ చేసి మరొక వ్యక్తి బాగా పాడుతుంది అనుకోండి, అప్పుడు మంచి మనసు ఆమెమనాలి, ఇప్పటి వరకు నేను ఒక్కదాన్ని మంచిగా పాడాను ఈ సంఘంలో, కానీ ఈ సంఘంలో ఈరోజు నాతో పాటు మరొక సహోదరి చాలా చక్కగా పాడుతుంది, చెల్లి నువ్వు చాలా బాగా పాడతావు చెల్లి, సూపర్గా పాడతావు చెల్లి, షబాష్ చెల్లి, నువ్వు ఇదే కంటిన్యూ చెల్లి అన్నావు అనుకోండి, బాగుంటుందా? చాలా బాగుంటుంది. అలా కాకుండా ఇప్పటి వరకు నాకు వచ్చిన పేరు ప్రఖ్యాతులు ఆమె కొట్టేస్తుందని చెప్పి ఆమె మీద నిందలేయడం, ఆమె మీద బురద జల్లడం, అదేం పాట అండి, అది అట్ట కాదండి, ఇది ఎట్ట కాదండి అన్నావు అనుకో, ఏమైపోతావు? అసూయ. చివరికి నువ్వే ఉన్న స్థాయి నుంచి కింద పడిపోతావు. అర్థమైందా? మనకంటే ఎవరైనా బాగా పాడుతున్నారనుకోండి, మీరు ప్రోత్సహించండి. మనకంటే ఎవరైనా బాగా వాక్యం చెప్తున్నారనుకోండి, ప్రోత్సహించండి. మనకంటే బాగా ఎవరైనా సంఘంలో పరిచర్య చేస్తున్నారనుకోండి, ప్రోత్సహించండి. మీ కుటుంబాలు బాగుంటాయి, మీ జీవితం బాగుంటుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది, పరలోకానికి మీరు అర్హత సాధించిన వారు అవుతారు. అలా కాకుండా అసూయతో, ద్వేషంతో, కక్షలతో, ఒకరి మీద ఒకరు గొడవలతో, విభేదాలుగా ఉన్నారనుకోండి, ఏమైపోద్ది? అసూయ ముందా నీ మనసులో, నువ్వు నీ కుటుంబం సర్వనాశనం అయిపోతారు. ఎవరి మీద అసూయ పడుతున్నారో వాడు బాగానే ఉంటాడు, అసూయ పడేవాడి జీవితమే నాశనమైపోతుంది. గుర్తుపెట్టుకోండి. కనుక నీ సహోదరి, నీ చుట్టుపక్కల ఉన్న నీ సహోదరుడు, సహోదరులు ఎవరైనా తెలియక ఒక మాట మిమ్మల్ని అన్నారనుకోండి, పోనీలేండి, క్షమించేయండి. పోనీ అంటే అన్నారులేండి అనుకోనివ్వండి, క్షమించేయండి. చీపురు పొలాల దగ్గర, కసువు దగ్గర, మురుగు నీళ్ళ కాలవ దగ్గర నీ సహోదరుడి మీద గొడవలు పెట్టుకొని గందరగోళం చేసావనుకో, చివరికి నీ ఆరోగ్యమే పాడైపోద్ది. అంతేనా? పోనీ మురుగు నీళ్ళు పోతాయి, నీ ఇంట్లోకి ఏమన్నా వస్తున్నాయా? ఇవి రోడ్డు మీద అలా వెళ్తున్నాయి, నీకేంటి వచ్చిన నొప్పి? చూడండి, చాలామంది క్రైస్తవులని చక్కగా ముసుగు వేసుకొని చర్చికి వెళ్ళి చక్కగా ప్రార్థన చేసి ఒకే చర్చికి వెళ్ళే సంఘస్థుల మధ్య ఏముండదు, సఖ్యత ఉండదు, గొడవ చిన్న దానికైనా. క్రీస్తును నమ్ముకున్న క్రైస్తవులుగా మనలో చిన్న విషయాల దగ్గర అసూయ పట్టడం, పక్కన వాడిని నిందించడం, పక్కన వారి మీద గొడవలు, ఇవన్నీ తగదండి మనకి. ఇవన్నీ విడిచిపెట్టేసి ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, క్షమాగుణం కలిగి, మన సహోదరులతో మనం మంచిగా ఉన్నాం అనుకోండి, పలానా ఆమె అనగానే బాబోయ్ ఆమెకేంటండి బాబు సూపర్,
గబక్కన ఎవరైనా ఒక మాట అన్న జారిపోయి తిరిగి మాట అన్నదండి. చాలా సాత్వికురాలండి, చాలా నెమ్మదస్తురాలండి, చాలా మంచామండి. ఈ సాక్ష్యం నీకు వస్తుంది. అలా కాకుండా ఇంత నోరేసుకొని అరిసావనుకో, పలానా ఆమె అన్నారు అనుకో, అమ్మ బాబోయ్ ఆమె అన్న అయిపోయింది. ఇక అయిపోయింది, నీ భక్తి జీవితం అంతా కొలాప్స్. వద్దర్రా, ప్రేమ కలిగి ఉందాం. సహోదరుల మధ్య గొడవలు మనకి వద్దు. అసూయ ఆరోగ్యానికి హానికరమా? మచ్చరము ఎముకలకు కుళ్ళు అంటే మచ్చరము ఎముకలకు కుళ్ళు. అసూయ ఒక ఆరోగ్యానికే కాదు, నీ జీవితానికి కూడా ఆటంకమే. నీ ఆరోగ్యానికి ఆటంకమే, నీ జీవితానికి ఆటంకమే. మరణించిన మరుక్షణం పరలోకాన్ని పొందుకోవడం కూడా ఉండదు, కోల్పోతాం. అంటే పరలోకానికి కూడా అడ్డుగా నిలబడుతుంది అసూయ. ఈ అసూయను తీసేస్తే, ఈ అసూయ ప్లేస్లో ప్రేమను మనం నింపితే నీ జీవితం బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది, నువ్వు బాగుంటావు. మరణించిన మరుక్షణం హాయిగా దర్జాగా కాలు మీద కాలేసుకొని అక్కడ కూర్చుంటావు, పరదైసులో కూర్చుంటావు. ఓకే, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మా మమ్మీకి